నేను అందరితో పాటు నేను కూడా 2200 పేపర్స్లో నా పేపర్ కూడా ఉంది. నేను సబ్మిట్ చేసిన పేపరు సీత వనవాసం. సీత వనవాసం గురించి పర్టికులర్గా ఎందుకు చెప్పాలనిపించింది అంటే, ఇప్పటివరకు వాల్మీకి రామాయణం మనం అంటే రామాయణం చూసాను తప్పితే వాల్మీకి రామాయణాన్ని పర్ఫెక్ట్గా ఎవరూ మనం చూడలేదు. ఇక్కడ తప్ప, ఇక్కడ మాత్రమే వాల్మీకి రామాయణం కరెక్ట్గా అందరికీ తెలుస్తుంది. కానీ బయట చాలామందికి తెలియదు. ఇప్పుడు మీలో చాలామంది షాక్ అవుతారు నేను ఒకళ్ళు చెప్తే సీతకు స్వయంవరం జరగలేదు అంటే. అదేంటి సీతకు స్వయంవరం జరగకపోవడం ఏంటంటే, వాల్మీకి రామాయణం సీతకు స్వయంవరం జరగలేదు. ఇది చాలామంది దీంతో ఏకీభవించరు. కానీ నిజంగానే సీతకు స్వయంవరం జరగలేదు వాల్మీకి రామాయణంలో. అది ఎలా జరిగింది, దాని స్క్రీన్ ప్లే ఏంటి, అది వాల్మీకి రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది. అలాగే అహల్య శిల కాదు, రామపాదం తాకగానే అహల్య శిల నుంచి మనిషి అయ్యింది అంటారు. కానీ అసలు అహల్య శిల కాదు. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి రాముడు హీజ్ ఎ మైనర్. ఆయన అహల్య పాదాలు మొక్కుతాడు. అది ఎంతమందికి తెలుసు? అది వాల్మీకి రామాయణంలో ఉంది. అహల్య అప్పటికే చాలా మహా తపస్వి ఆవిడ. అదేంటి అహల్య పాదం రాముడు మొక్కడం ఏంటి అంటే, లేదు, రాముడి గొప్పతనం చాలా చోట్ల చాలా గొప్పగా చెప్పారు వాల్మీకి వారు. అందులో నాకు బాగా ఇష్టమైన ఒక సీన్ చెప్తాను. అది ఎందుకో అంటే రాముడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి ఒక్క సీన్ చాలు అనిపించింది నాకు. అదేంటంటే, రాముడు వనవాసంకి వెళ్ళిపోయిన తర్వాత భరత శత్రుఘ్నులు వాళ్ళ మామగారి ఇంటి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత రాముడు వనవాసంకి వెళ్ళిపోయాడు అనే విషయం తట్టుకోలేరు వాళ్ళు. అన్నని వనవాసం పంపించేశారా అనే ఆ కోపం వాళ్ళు ఎంత ఉంటుందంటే, అప్పటికే కైకేయి మీద ఎంత అరవాలా అంత అరిచేసి ఉంటాడు భరతుడు. శత్రుఘ్నుడికి మందర ఎదురవగానే ఇంకా మందరిని చంపేయాలి అన్నంత కోపం వచ్చి ఆవిడని పట్టుకొని చంపేపోయేంత అటెంప్ట్ చేస్తే శత్రుఘ్నుడు, భరతుడు వచ్చి ఆపుతాడు. ఆపి, నీకన్నా ఎక్కువ కోపం ఉంది నాకు ఈవిడ విషయంలో, ఈవిడ వల్ల మా నాన్న అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కానీ మనం అలాంటి అటెంప్ట్ ఏదైనా చేస్తే మా నాన్న రాముడు మనతో మాట్లాడడం మానేస్తాడు. అది మనం తట్టుకోలేము. ఎందుకంటే అన్న మాట్లాడు మనతో అనేది అంతకన్నా పెద్ద శాపం ఇంకోటి లేదు అనేంత గొప్ప బ్రదర్లీహుడ్ ఉన్న ఫీలింగ్ ఉన్న బ్రదర్స్ ఎందుకు అంత గొప్ప స్థాయిలో బ్రదర్ని చూసే స్థాయికి అతను ఎలా ఉన్నాడు రాముడు అని చెప్పడానికి అదొక గొప్ప ఎగ్జాంపుల్. అట్ ది సేమ్ టైం మన అన్న మనతో మాట్లాడడం మానేస్తాడు అంటే ఏంటి? యూజువల్గా అతనికి అడవుల్లో పంపించేసిన వాళ్ళని మనం ఏమైనా అంటే, అవునరా జరగాల్సిందే అని మనం అనుకుంటాం, మనలాంటి మనుషులు. కానీ ధర్మంతో బతికిన మనిషి అలాంటిది ఏమైనా నాన్న మాట జవదాటకుండా అరణ్యాలకు వెళ్ళినవాడు, నాన్న మాటని యాజ్ ఇట్ ఈజ్ పాటించి వెళ్ళిన మనిషిని అతను ఏదైతే చేశాడో ధర్మబద్ధంగా చేశానని ఫీల్ అవుతున్నాడు. ఈ అమ్మాయి వల్ల అధర్మం అని మనం కనుక అంటే అతను మనతో మాట్లాడడం మానేస్తాడు. అది అన్న తాలూకా గొప్పతనం ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పాడు. దట్స్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.